అమ్మో నా జీవితం ఎందుకు ఇట్లా అయిపోయింది అట్లా. డోంట్ యాక్సెప్ట్, అంగీకరించొద్దు. అర్థం ఏమన్నా చేయని, నువ్వు ఇంకా నిర్ణయం తీసుకోగలిగిన పవర్ నీ దగ్గర ఉంది. అర్థమవుతుందా? సో సాతాను వచ్చి అందరినీ నరకం పంపించే అన్ని వ్యసనాలు అది ఇది పెట్టొచ్చుగా, ఏమన్నా చేయొచ్చుగా. ఇలా చేస్తే ఏమీ కాదు. ఎందుకంటే మనిషి గనక ఒక నిర్ణయం తిరిగి చేయగలిగితే దేవుళ్ళకి వెళ్ళిపోతాడు. వాడికే తప్ప అలా చేయలేం. ఒకరిని పాడు చేయాలంటే వాడే తీసుకోవాలి ఆ నిర్ణయం. మీకు ఆలోచన పుట్టిస్తే మీరు అది తీసుకుంటేనే మీ జీవితాన్ని ఏమన్నా చేయగలడు. హీ నీడ్స్ యువర్ పవర్. మీ శక్తి కావాలి. ఈ లోకంలోకి రావాలనంటే ఆదాము ఒప్పుకోవాలి. నీ జీవితంలోకి రావాలంటే నువ్వే వాడికున్న దారి. నువ్వు తన కొరకు నిర్ణయం చేసి పెట్టాలి, నువ్వు రా నా జీవితంలో నుంచి అని. ఎన్ని జరిగిన అబద్ధమే. హలో, బట్ పీపుల్ ఆర్ వీక్. ప్రజలు ఆలోచించేంత శక్తిమంతులు కాదు. వాడేసిన ట్రాఫిక్ పడిపోవటమే. చూడండి, నువ్వు తినమని నిశ్చయం చచ్చదు అన్నాడా దేవుడు? నశించిపోయినా మళ్ళీ ఆదాముకు ఛాన్స్ ఉంది మారటానికి. మళ్ళీ ఇంకొక ఆలోచన చేశాడు అనుకుందాం, మళ్ళీ వీడు సున్నా. యు సీ ద పవర్. మీకు అర్థమవుతుందా? సో శక్తి ఎక్కడ ఉంది? సాతాన్లో ఉందా? మీ నిర్ణయం తీసుకోవడంలో ఉందా? వాడు ఎన్నైనా చేయని, నువ్వు ఒప్పుకోకపోతే నీ జీవితంలోకి రాలేడు. అందుకే రెసిస్ట్ ద డెవిల్, హీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ అనింది. అపవాదిని ఎదురించుడి, వాడు మీ ఎదురుండి. నా భార్య ఇలా అయింది, నా భర్త వచ్చి వాడెట్ చేసాడు, వీడెట్ చేసాడు, మా తోడుకోడు, మా అక్క, మా చెల్లి. వాళ్ళు కాదురా బాబు. నువ్వేంది? నీ సంగతి ఏంది? నీ జీవితానికి నువ్వు ఏం చాయిస్ చేశావు? నువ్వు ఏ అబద్ధాన్ని నమ్మావు? ఏ నిజానికి నేను వెళ్ళాలి? వాళ్ళు చేసిన దాన్ని బట్టి నా జీవితం డిఫైన్ అవ్వదు, నేను చేసిందే నిలిచిద్ది. అర్థమవుతుందా? అందుకని సాతానికి మీ ఆలోచన శక్తి కావాలి. అర్థమవుతుందా? మీరు థింక్ చేయటం కావాలి, మీ హృదయం కావాలి. యూ హ్యావ్ టు అలౌ హిమ్. మీరు అనుమతించకపోతే హీస్ పవర్లెస్, సున్నా. ఓకే, జాన్ 13. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? సమస్త భూమిని వాడికి ఇచ్చి హాయిగా కూర్చున్నాడు సింహాసనం మీద. ఎందుకంటే నువ్వేం చేయలేవుగా. మళ్ళీ వీడు కిరీటం వేసుకొని నేను ఆ రాజు ఈ రాజు అని పేర్లు పెట్టుకుని ఏం లేదు. అంత చిన్నపిల్లోడు నిన్ను నమ్మకపోతే నువ్వేం చేయలేవు. వాడితో నిన్ను ఆడుకోవచ్చు. మళ్ళీ వారు భోజనము చేయుచుండగా ఆయన అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధా. తర్వాత ఏముంది? హృదయములో ఏంటంట? అపవాది ఇంతకు ముందు ఏం చేశాడు? ఆలోచన పుట్టించి ఉండేను. ఎక్కడ? నీ మైండ్ వరకు ఓకే,